హలో స్టూడెంట్స్, ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. అదేంటంటే మల్టిప్లికేషన్ టేబుల్స్ 1 to 20 మల్టిప్లికేషన్ టేబుల్స్ ఏ విధంగా సులభంగా రాయాలో మీకు ఈ వీడియోలో నేర్పించడం జరుగుతుంది. మల్టిప్లికేషన్ టేబుల్స్ అంటే ఎక్కాలు అంటే లెక్కలు అంటారు, లెక్కలు అంటే ఎక్కాలు అంటారు. ఎందుకంటే ఎక్కాలు రాకపోతే లెక్కలు చేయడం చాలా కష్టం. అడిషన్స్ అయినా, సబ్ట్రాక్షన్స్ అయినా, మల్టిప్లికేషన్ అయినా, డివిజన్స్ అయినా, ఎటువంటి ప్రాబ్లం అయినా ఎక్కాల మీదనే ఆధారపడి ఉంటుంది. ఒకసారి చూసినట్టయితే సో 23 into 24. సో ఈ ప్రాబ్లం చేయాలంటే, ఈ మల్టిప్లికేషన్ చేయాలంటే 23 టేబుల్ మనకు వచ్చి ఉండాలి. అట్లయితేనే మనం ఈ ప్రాబ్లం ఈ మల్టిప్లికేషన్ చేస్తాం. అట్లానే 340/16. సో ఈ డివిజన్ చేయాలంటే 16 టేబుల్ మనకు వచ్చి ఉండాలి. అదేవిధంగా 23% ఆఫ్ 230. 23% ఆఫ్ 230. ఈ పర్సెంటేజ్ మనకు కనుగొనాలంటే 23 టేబుల్ మనకు వచ్చి ఉండాలి. సో ఈ విధంగా ఎటువంటి ప్రాబ్లం చేయాలన్నా కానీ మనకు ఎక్కాలు లేదా మల్టిప్లికేషన్ టేబుల్స్ అనేది మనకు వచ్చి ఉండాలి. సో ఈ వీడియోలో మనం మల్టిప్లికేషన్ టేబుల్స్ 1 to 20 ఏ విధంగా సులభంగా రాయొచ్చు, ఏ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు, బైహార్డ్ చేయకుండా ఏ విధంగా చేయొచ్చో ఈ వీడియోలో మీకు తెలియజేయడం జరుగుతుంది. ఒకసారి చూద్దాం. 12 2 జాల ఈ 1ను వదిలేసేయాలి, ఈ 2ను మల్టిప్లై చేయాలి. సో 2 2 జా 4. ఈ 2ను యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ రాయాలి. సో ఆన్సర్ ఈస్ 24. సో ఏం చేయాలంటే ఫస్ట్ ఈ లాస్ట్ నెంబర్ వదిలేసేసి ఈ నెంబర్ను మల్టిప్లై చేయాలి. సో 2 2 జా 4. ఈ నెంబర్ను యాజ్ ఇట్ ఈస్గా రాస్తే 2 వస్తుంది. సో ఆన్సర్ ఈస్ 24. అట్లాగే 13 3 జా. సో ఈ 1 వదిలేస్తే 3 3 జా 9. ఈ 3 యాజ్ ఇట్ ఈస్గా రాస్తే ఆన్సర్ ఈస్ 39. సో 13 3 జా 39. సో ఇట్లా ఎనీ టేబుల్, ఏ టేబుల్ అయినా సరే 13 14 15 16 17 ఎనీ టేబుల్ అయినా సరే. మళ్ళీ ఇంకోటి చూద్దాం. 17 5 జా. సో ఏం చేయాలి సార్? 7 5 జా 35. సో 5 మాత్రమే రాసి 3 క్యారింగ్ వస్తుంది. ఆ 3ని దీనికి 5కి యాడ్ చేస్తే 3 + 5 8. సో ఆన్సర్ ఈస్ 85. సో ఇట్లా 17 5 జా 85. ఇంకొకటి చూద్దాం. 19 6 జా. ఏం చేయాలి? ఇక్కడ ఈ 1 వదిలేసి 9 6ను మల్టిప్లై చేయాలి. సో 9 6 జా 54. 54లో 4 మాత్రం ఇక్కడ రాస్తాం మనం. ఆ 5 వస్తుంది, 5 క్యారింగ్. ఆ 5కి ఈ 6 యాడ్ చేస్తే 11 వస్తుంది. సో 11 రాస్తే ఆన్సర్ ఏంటి సార్ అంటే 114. సో 19 6 జా 114. ఇంకోటి చూద్దాం సార్. 18 6 జా. ఏం చేస్తాం? ఇక్కడ 8 6 మల్టిప్లై చేస్తాం. సో 8 6 జా 48. సో 8 మాత్రం ఇక్కడ రాస్తాం. 4 క్యారింగ్ వస్తుంది. ఆ 4కు ఇక్కడ 6 యాడ్ చేస్తే 10 అవుతుంది. సో 108 ఈజ్ ద ఆన్సర్. సో 18 6 జా 108. సో ఈ విధంగా 1 to 20 టేబుల్స్ ఏదైనా సరే సింపుల్గా, ఎట్లాంటి బైహార్డ్ లేకుండా సింపుల్గా రాయొచ్చు. అర్థమైంది కదా స్టూడెంట్స్? ఏ విధంగా మల్టిప్లికేషన్ టేబుల్స్ 1 to 20 టేబుల్స్ రాయడము. సో ఇప్పుడు చాలా సింపుల్గా మనం రాస్తాము, బైహార్డ్ చేయాల్సిన అవసరం లేదు. సో సింపుల్గా 1 to 20 టేబుల్స్ ఎట్లా రాయాలో మనకు అర్థమైంది. సో థ్యాంక్ యూ.